ఈ ఫ్లవర్ డిజైన్ చేసుకోవడం కోసం అయితే బక్రం ఫోల్డింగ్ పెన్ పెట్టుకోండి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు, 2 ఇంచ్ పొడవు పెట్టుకొని ఈ బాక్స్‌లో ఒక హాఫ్ ఇంచ్ కిందకి డ్రా చేసుకొని ఇలాగ హార్ట్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఎన్ని కావాలో అన్ని తీసుకొని మనకు కావాల్సిన కలర్ పైన ఇలా ఐరన్ చేసుకున్నామంటే అతుక్కుపోతుంది. చుట్టూ పావించి ఉండేలాగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్ పీస్ లైనింగ్ తీసుకొని చుట్టూ ఇలా హార్ట్ షేప్‌కి ఒక పావించి లోపలికి మార్క్ చేసుకొని ఇలాగా మనం మార్క్ చేసిన దానిపైనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. నిదానంగా కార్నర్స్‌లో కరెక్ట్‌గా స్టిచ్ వేసుకోండి. చుట్టూ కార్నర్స్ అంతా కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకోండి. ఇప్పుడు పైపింగ్ రెడీ చేసుకుంటాం కదా! పైపింగ్ థ్రెడ్ అలా గోల్డ్ కలర్ రెడీ చేసుకున్నాను నేను సారీ కలరు. దీన్ని నేను చూపిస్తున్నట్టు ఇలాగ చుట్టూ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెడీ అయిపోతుంది కదా! మొత్తం అన్నీ ఇలాగే రెడీ చేసుకొని మీకు బ్లౌజ్ పైపింగ్ వేసుకున్న తర్వాత ఎక్కడ కావాలో అక్కడ ఇలా అటాచ్ చేసేసుకోండి. పిన్స్ పెట్టుకొని కదలకుండా స్టిచ్ చేశారు అంటే మీకు ఈజీగా ఉంటుంది. చూసారా ఇలా రెడీ అయిపోతుంది. లోపల బయట కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఈ మార్కర్స్ తోటి ఇలా డ్రా చేసుకోండి. ఈ మార్కర్ చాలా బాగుంటుంది. చాలామంది అడుగుతున్నారు. గ్లాస్ మార్కర్స్ అండి. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. కింద లింక్ ఇస్తాను. కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి. ఇలా స్టిచ్ చేసేసుకొని పూసలు కుట్టుకున్నామంటే నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఉంటుంది. చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.